తూర్పు తీరంలో ఉప్పాడకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడ మత్స్యకారులు నిత్యం గంగమ్మపై వేట సాగిస్తూ ఉంటే, మరొక వైపు ఇక్కడ ఉన్నటువంటి అరుదైన చేనేత వస్త్ర కళాకారులు ఇక్కడ ఉన్నటువంటి జామ్దాని చీరల రూపకల్పన చేస్తూ ఉంటారు. అయితే ఈ ప్రాంతం వెనుక ఉన్న విషాదం ప్రతిరోజు కూడా ఇక్కడ సముద్రం కోతకు గురవుతుంటుంది. గత 30-40 ఏళ్లలో చూసుకుంటే 600 ఎకరాలకు పైగా సముద్ర గర్భంలో కలిసిపోయింది. 2 కిలోమీటర్లకు పైగా మొత్తం భూభాగం ఇక్కడ సముద్రంలో కలిసిపోయిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఇక్కడ పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు దీనికి బృహత్తర ప్రణాళిక చేశారు. ఇక్కడ సముద్ర కోత ఏదైతే జరుగుతుందో దాన్ని నివారించేందుకు ఒక ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చారు. 323 కోట్ల రూపాయలతో సముద్ర కోత గురవుతున్నటువంటి ఉప్పాడ తీరాన్ని రక్షించేందుకు పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ప్రణాళిక ఏంటి ఈరోజు స్టోరీలో తెలుసుకుందాం. ఉప్పాడ తీరం కోత గురవడం దాదాపుగా 30-40 ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. అయితే 10 ఏళ్ల క్రితం అప్పటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉప్పాడ కోత గురవడం మీద దృష్టి సారించింది. అప్పట్లో దాదాపుగా 10 కిలోమీటర్ల మేర, సుమారుగా 10 కిలోమీటర్ల మేర ఒక జియో ట్యూబ్ అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు మాయాపట్నం ప్రాంతం, అంటే ఉప్పాడ గ్రామంలోనే ఒక ప్రాంతం ఇది మాయాపట్నం. మాయాపట్నంలో ఉన్న ఇక్కడ చేసినటువంటి జియో ట్యూబ్ రాళ్ళు ఎలా చిన్నాభిన్నం అయిపోయినాయో చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి జియో ట్యూబ్ అయితే మరికొంత ముందుకు వెళ్తే మాత్రం ఇక్కడ పూర్తిగా మాయమైపోయిన పరిస్థితి. అంటే ఇక్కడ పూర్తిగా జియో ట్యూబ్ అనేది ఈ అలల ధాటికి, అలల ఉధృతికి పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి చూస్తా ఉన్నాం. అయితే ఇది ఫెయిల్యూర్ అయిందని గ్రహించడానికే పాలకులకి, అప్పటి పాలకులకి దాదాపుగా 3-4 ఏళ్ళు పట్టింది. చాలా ప్రాంతాల్లో జియో ట్యూబ్ అయితే పూర్తిగా చిన్నభిన్నమై కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ఈ గ్రామంలో చూసుకుంటే ప్రధానంగా ఈ షేప్ ఏదైతే ఉందో లోపలికి కోసేసినట్టుగా ఈ ప్రాంతం అంతా కోసుకుపోయినట్టు, సముద్రంలో కలిసిపోయినట్టుగా కూడా మనం స్పష్టంగా చూసుకోవచ్చు. మొత్తం గ్రామంలో ఉన్నటువంటి వందలాది ఇళ్ళు, వేలాది కుటుంబాలు కూడా నిరాశ్రయులయ్యారు. అయితే ఇందులో భాగంగానే ప్రస్తుతం చూసుకుంటే సుమారుగా 100 ఎకరాల భూమి, ఇక్కడ పంట భూమి సముద్రంలో కలిసిపోయిందని కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం జియో ట్యూబ్ స్థానంలో ఏదైతే ఉందో జియో ట్యూబ్ కూడా పూర్తిగా ఇక్కడ మాయమైపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఉప్పాడతో పాటు మాయాపట్నం, ఇటు ఉన్నటువంటి కోనపాపేట, మూలపేట, పొన్నాడ, ఈ 4 పంచాయతీలకు ప్రస్తుతం చిగురుటాకులా వణుకుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒక సముద్రంలో ఒక అలజడి రేగినా, ఒక తుఫాను వచ్చినా కానీ ఈ ప్రాంతంలో అలల ఉధృతి బాగా పెరుగుతుంది. ప్రస్తుతం మనం నుంచున్న ఎత్తు కన్నా కూడా బాగా పైకి ఇక్కడ అలలు వస్తూ ఉంటాయి, మొత్తం ఇళ్లను ముంచెత్తుతూ ఉంటాయి. దీంతో ఇక్కడున్న ఇల్లు క్రమేపీ సముద్రంలో కలిసిపోతున్న పరిస్థితి. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా, పిఠాపురం ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత దీనికి, ఈ ప్రాంతానికి న్యాయం చేసే దిశగా ఆయన ఆలోచన చేపట్టారు. సుమారుగా 323 కోట్ల రూపాయలతో ఇక్కడ ఒక రక్షణ గోడ నిర్మించాలని ప్రతిపాదనలకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పూర్తి స్థాయిలో ఇక్కడ మత్స్యకార కుటుంబాలు కావచ్చు, ఇక్కడ స్థానిక ప్రజలు కావచ్చు, పూర్తిగా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి. ఒకవేళ వేగంగా ఈ గోడ నిర్మాణం కనుక పూర్తయితే ప్రతి ఇంట్లో కూడా దేవుడి స్థానంలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకుని ఆయనకే పూజలు చేస్తామని స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.